ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, కోటాను కోట్ల దూతలతో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానాలు అందుకుంటున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మా తండ్రి, మా దేవ, గతించిన కాలమంతా మమ్మలను, మా కుటుంబాలను ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిముల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన మాటలు మరొక్కసారి మేమందరం కూడా వినటానికి, మా ఆత్మీయ జీవితాన్ని, మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకుని మీకు ఇష్టమైన మార్గంలో మీకు ఇష్టమైన పిల్లలుగా జీవిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకునే గొప్ప అవకాశాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ప్రకటించటానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును, పరిశుద్ధాత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేవారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మీ కుమారుడైన క్రీస్తు వారి రాకడ కోసం సిద్ధపాటు కలిగి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు మూడవ మందిరము కడితే క్రీస్తు రాకడ వచ్చేస్తుందా. మూడవ మందిరము కడితే క్రీస్తు రాకడ వచ్చేస్తుందా అనే పాఠాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. మూడవ మందిరాన్ని కడితే క్రీస్తు రాకడ వచ్చేస్తుందా అనే అంశాన్ని నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో చాలామంది కొన్ని వీడియోలు మాట్లాడుతున్నారు. ఏంటంటే, ఇజ్రాయేల్ దేశంలో మూడవ మందిరాన్ని నిర్మించటానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అమెరికా నుంచి 5 ఎర్రని పెయ్యలను కూడా సిద్ధం చేశారు. కాబట్టి మూడవ మందిరాన్ని నిర్మిస్తే ఈ ఎర్రన పెయ్యలను దేవునికి బలిగా అర్పిస్తే ఇంకేమీ లేదు, క్రీస్తు రెండవ రాకడ వచ్చేస్తుంది అని కొంతమంది కొన్ని వీడియోలు చేస్తున్నారు. మీలో ఎంతమంది చూశారో నాకు తెలియదు. ఏమండి, అవి చూసి చాలామంది నిజమే కాబోలనుకుంటున్నారు చాలామంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా విషయాన్ని తెలియజేసినప్పుడు అది పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా అనేది మొదటగా చూసుకోవాలి. ఒకవేళ ఉంటే అది ఏ కాలానికి సంబంధించినది, ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, అది ఏ కాలానికి వర్తిస్తుంది అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈరోజు ఎవరు ఏది చెబితే అది నమ్మేసే పరిస్థితిలో ఉన్నారు చాలామంది. కాబట్టి ఎవరు ఏది చెప్పినా కూడా మనం అది నమ్మకూడదు ప్రియులారా. ఎందుకంటే ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అని యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలోనే తెలియజేశారు. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని కూడా యేసుక్రీస్తు వారు తెలియజేశారా లేదండి? తెలియజేశారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాలంటే ఏం జరగాలో, ఏం జరిగితే వస్తారో ఈ ప్రపంచ క్రైస్తవ్యానికి అర్థం కాలేదండి. అందుకే
మూడవ మందిరాన్ని నిర్మిస్తే క్రీస్తు రాకడ జరిగిపోతుంది అని చాలామంది మాట్లాడుతున్నారు. అసలు మొదటి మందిరం అనేది ఒకటి నిర్మించబడింది కదా. మొట్టమొదటి మందిరాన్ని ఎవరు నిర్మించాలనుకున్నారు? ఏమండి? యెరూషలేములో మొట్టమొదటగా ఒక మందిరం నిర్మించబడింది. ఆ మందిరాన్ని ఎవరు నిర్మించాలనుకున్నారు? ఒకసారి చూద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 22వ అధ్యాయం. మొట్టమొదటి మందిరాన్ని ఎవరు నిర్మించాలనుకున్నారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 7-8 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 7-8 వచనాలు. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసుకుని ఉండగా. దావీదు గారు ఏమి నిశ్చయించుకున్నారట? దావీదు గారు తన హృదయంలో ఒక నిశ్చయం చేసుకున్నారట. ఏంటది? చూడండి మళ్ళా 7వ వచనం. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసుకొని ఉండగా. నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు. ఎవరి నామ ఘనత? నాకేదో ఘనత వస్తుందని కాదు, నాకేదో పేరు ప్రఖ్యాతులు వస్తాయని కాదు. ఎవరికి ఘనత రావాలి? నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు నేను ఒక మందిరమును కట్టించాలని నా హృదయంలో నిశ్చయించుకున్నాను అని సొలొమోను గారితో తెలియజేస్తున్నాడు. నిశ్చయించుకొనగా, నిశ్చయం చేసుకుని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నేను నా దేవుని నామఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టించాలని హృదయంలో నిశ్చయించుకున్నాను. అయితే యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. దావీదు గారేమో దేవుని నామఘనత కొరకు గొప్ప మందిరాన్ని కట్టించాలని ఆయన హృదయంలో నిశ్చయించుకున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడు. నువ్వేం చేసావు? నువ్వు చాలా యుద్ధాలు చేసావు కదా, చాలా రక్తం ఒలిగించావు నువ్వు. కాబట్టి నువ్వు మందిరమును కట్టకూడదు అని చెప్తున్నాడు. చూడండి, నీవు నా మందిరమును కట్టించకూడదు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. చూసారా? దేవుడే స్వయంగా చెప్తున్నాడు దావీదు గారితో, నువ్వు మందిరాన్ని కట్టించకూడదు. మరి ఎవరు కట్టాలి మందిరం? ఏమండి? కింద చెప్తున్నాడు చూడండి, నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉండు అతని శత్రువులను అందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేతును. అందువలన అతనికి సొలొమోనును పేరు పట్టుదువు. అతని దినములలో ఇశ్రాయేలీయులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును. ఎవరు కట్టిస్తారని చెప్తున్నాడు దేవుడు? సొలొమోను. నీకు పుట్టబోయే సొలొమోను గారి ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటాను అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే దావీదు గారు కట్టాలని ఆశపడ్డాడు, కానీ దావీదు గారికి ఆ అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చాడు అంటే తన గర్భాన పుట్టినటువంటి సొలొమోను గారికి దేవుడు ఆ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ మందిరానికి అవసరమైనవన్నీ ఎవరు సమకూర్చారు? యెరూషలేములో దేవాతి దేవునికి, సర్వశక్తి గల దేవునికి కట్టబోతున్న మందిరానికి అవసరమైనవన్నీ ఎవరు సమకూర్చారంటే ఎవరు సమకూర్చారు? ఇప్పుడు చదువుకున్న మన వాక్యపట్నం చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుదాం ఒకసారి.
తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చాను. దావీదు గారు ఎవరితో సెలవిస్తున్నారు? ఆనాటి ప్రజలందరితోటి మాట్లాడుతున్నాడట. ఆనాటి ప్రజలందరికీ సెలవిస్తున్నాడట. ఏమని చూడండి, దేవుడు కోరుకునిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. దేవుడు కోరుకునిన నా కుమారుడైన సొలొమోను ఇంకా లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక. కట్టబోయే మందిరం ఎవరికి? కట్టబోతున్న మందిరం ఎవరికి? మనుష్యులకు కాదు. ఎవరికి కట్టబడతాం? దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. ఈ పని చిన్నది కాదు. ఏమండి, ప్రపంచంలో ఎవ్వరూ ఎప్పుడు ఎక్కడ కట్టని విధంగా కట్టబోతున్నటువంటి మందిరం ఇది. కాబట్టి ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఎత్తడి పనికి ఎత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమెదుపుకు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని. చాలా సంపాదించాడట దావీదు గారు. దేనికోసం? తన కోసం కాదు, తన భార్య బిడ్డల కోసం కాదు, తన పిల్లల కోసం కాదు. ఎవరి కోసం? దేవుడైన యెహోవాకు ఒక గొప్ప మందిరాన్ని కట్టడం కోసం బంగారాన్ని, వెండిని, వజ్ర వైడూర్యాలను, రత్న రాసులను సమకూర్చాడట. బహు ప్రయాసపడి సమకూర్చి తిని, సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులుగాక, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత దేవుడైన యెహోవాకు కట్టబోయే మందిరం మీద దావీదు గారికి ఏముంది? మక్కువ. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి మనం ఏదైనా ఒక మందిరాన్ని మనం కట్టాలనుకున్నప్పుడు దాని మీద ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఇది మనుషులకు కాదు, ఇది దేవుని కోసం నేను చేస్తున్నాను అనే మక్కువ, ప్రేమ ఉండాలి. అది ఎవరికి ఉంది? దావీదు గారికి ఉంది. ఏమండి, అందుకే ఏం చేశారట ఆయన? గదుల గోడల 4వ వచనం, గదుల గోడల రేకుమూతకును, బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారమును. ఎంత బంగారం అట? 6,000 ఓఫీరు బంగారమును. 6,000 మనుగుల ఓఫీరు బంగారం అంటే ఎంత ఉంటుంది అంటారు? ఏమండి, 6,000 మనుగులు. ఏమండి, అప్పట్లో కేజీలు, అర కేజీలు, 2 కేజీలు అనేవారు కాదు, మనుగులు అనేవారు. ఏమండి, ఆ లెక్క వేరేగా ఉంటుంది. 6,000 మనుగుల ఓఫీరు బంగారమును, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. అంటే దేవుని మందిరం మీద దావీదు గారికి ఉన్న మక్కువ చూడండి, ప్రేమ చూసారా? దేవుని కోసం కట్టబోయే మందిరాన్ని చాలా గొప్పగా కట్టాలనుకున్నాడు ఆయన. ప్రపంచంలో ఎవ్వరూ ఎప్పుడు ఎక్కడ కట్టని విధంగా కట్టాలనుకున్నాడు ఆయన. అందుకే దానికి అవసరమైనవన్నీ కూడా ఏం చేశాడు? సమకూర్చి సొలొమోను గారికి ఇచ్చాడు. ఇప్పుడు మందిరాన్ని ఎవరు నిర్మించారు మరి? ఏమండి, మందిరాన్ని నిర్మించాలనుకున్నది దావీదు గారు, మందిరానికి అవసరమైనవన్నీ సమకూర్చినది దావీదు గారు. మరి మందిరాన్ని నిర్మించింది ఎవరు? చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనం. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు, జీపను
రెండవ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించాను. ఎవరు కట్టించాలనుకుంటున్నాడు? సొలొమోను గారు కట్టించాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినటువంటి 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీపను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించాను. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే సొలొమోను గారు క్రీస్తుకు పూర్వం 9వ శతాబ్దంలో ఈ మందిరాన్ని కట్టించడం అనేది జరిగింది. క్రీస్తుకు పూర్వం 9వ శతాబ్దంలో సొలొమోను గారు దేవునికి మందిరాన్ని కట్టడం ప్రారంభించడం అనేది జరిగింది. ఎన్ని సంవత్సరాలు కట్టారని మనం ఆలోచించగలిగితే 7.5 సంవత్సరాలు కట్టాడండి. ఎన్ని సంవత్సరాలు కట్టారు ఈ మందిరాన్ని? 7.5 సంవత్సరాలు ఈ మందిరాన్ని కట్టించడం అనేది జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఎంతో అంగరంగ వైభవంగా బంగారంతో, వజ్రాలతో, వెండితో ఎంతో అద్భుతంగా ప్రపంచంలో ఎవ్వరూ కట్టనటువంటి గొప్పగా ఈ మందిరాన్ని సొలొమోను గారు కట్టించారు. అయితే ఈ మందిరాన్ని బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు వచ్చి ఏం చేశాడో చూస్తారో ఒకసారి. బబులోను చక్రవర్తి, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం ఉంది కదా, ఆ సామ్రాజ్యాధినేత బబులోను చక్రవర్తి ఏం చేశాడంటే, రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 13, 24:13 అందరూ చూడాలి. మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకుని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తొనకలుగా చేయించి ఎత్తుకొని పోయెను. ఏం చేశాడట? బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు ఏం చేశాడట? సొలొమోను గారు కట్టించినటువంటి ఆ మందిరంలో ఉన్నటువంటి బంగారాన్ని, వెండిని మొత్తం అంతా కూడా తొనకలుగా చేయించి మొత్తం ఎత్తుకెళ్ళిపోయాడట. చూడండి మరలా 13వ వచనం. మరియు అతడు యెహోవా మందిరము ధననిధిలో ఉన్న పదార్థములను, రాజు ఖజానాలో ఉన్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తొనకలుగా చేయించి ఎత్తుకొని పోయాను. మొత్తం అంతా ఎత్తుకెళ్ళిపోయాడండి. మొత్తం బంగారం అంతా పట్టుకెళ్ళిపోయాడు. మొత్తం వజ్ర వైడూర్యాలన్నీ కూడా పట్టుకెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సొలొమోను గారు కట్టించినటువంటి ఆ మందిరంలో ఉన్నటువంటి బంగారం అంతా కూడా ఈ నెబుకద్నెజరు అనే రాజు యెరూషలేము మీదకి దండెత్తి బంగారం అంతా పట్టుకెళ్ళిపోయాడు. అలాగే కొంతమంది ఇశ్రాయేలీలు కూడా, కొంతమంది యూదులను కూడా తీసుకెళ్ళిపోయాడు, చెరపట్టుకుని పోయాడు. అలా చెరపట్టుకుని పోయిన వారిలో ఉన్నవారే దానియేలు గారు, అలాగే షద్రకు, మెషకు, అబేద్నెగో అనేవారు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా ఎప్పుడైతే ఈ మందిరాన్ని ధ్వంసం చేసి పట్టుకెళ్ళిపోయాడో ఆ తర్వాత మరలా కోరేషు గారి కాలంలో యెరుబ్బయలు నాయకత్వంలో మరలా రెండోసారి మందిరాన్ని కట్టడం అనేది జరిగింది. ఏమండి? మొదటిసారి కట్టినటువంటి మందిరాన్ని ఎవరు ధ్వంసం చేశారు? ఏమండి? నెబుకద్నెజరు అనే రాజు దండెత్తి యెరూషలేము మీదకి ఆ మందిరాన్ని ధ్వంసం చేసి బంగారం అంతా ఎత్తుకెళ్ళిపోయాడు, వజ్రాలన్నీ పట్టుకెళ్ళిపోయాడు. తర్వాత మరలా కోరేషు గారి రాజుగారి కాలంలో యెరుబ్బయలు నాయకత్వంలో ఎజ్రా నెహెమ్యా గారి ఆధ్వర్యంలో మరలా మందిరాన్ని రెండోసారి కట్టడం జరిగింది. ఒకసారి ఆ సందర్భం చూద్దాం. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయం 1-2 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయం 1-2 వచనాలు. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రవక్తలైన హగ్గయియు
ఇద్దో కుమారుడైన జకర్యాయు యోధా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యెషూవాయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. చాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా ఈ కోల్చబడినటువంటి మందిరం, కాల్చబడినటువంటి మందిరం, ధ్వంసం చేయబడినటువంటి మందిరాన్ని మరలా యెరుబ్బాబెలు గారి ఆధ్వర్యంలో, కోరేషు గారి రాజుగారి కాలంలో మరలా ఏమైంది? కట్టడం అనేది జరిగింది. ఏమండి? మొదటిసారి కట్టినటువంటి మందిరాన్ని ధ్వంసం చేశారు. మరలా రెండవసారి మరలా మందిరాన్ని కట్టడం అనేది జరిగింది. రెండోసారి కట్టినటువంటి మందిరం క్రీస్తుకు పూర్వం 516 నుంచి క్రీస్తు శకం 70 వరకు ఈ మందిరం ఉంది. ఈ మందిరంలో చాలామంది మరలా దేవుణ్ణి ఆరాధించారు. క్రీస్తుకు పూర్వం 516 నుండి క్రీస్తు శకం 70 వరకు కూడా ఈ మందిరం ఉంది. ఈ మందిరంలో చాలామంది ఇశ్రాయేలీలు, యూదులు వచ్చి మరలా మందిరంలో దేవుణ్ణి ఆరాధించడం అనేది జరిగింది. అయితే క్రీస్తు కాలంలో కూడా ఉంది ఈ మందిరం. ఏమండి? క్రీస్తు శకం 70లో టైటస్ అనే ఒక రోమా సైన్యాధిపతి ఏం చేశాడో తెలుసా అండి? మరలా యూదులందరినీ చంపడం ప్రారంభించాడు. మరలా యెరుబ్బాబెలు గారి ఆధ్వర్యంలో కట్టినటువంటి మందిరాన్ని మరలా ధ్వంసం చేయడం జరిగింది. ఈ మిగిలినటువంటి యూదులందరూ కూడా ప్రపంచ దేశాలకు పారిపోయారు. ఏమండి? క్రీస్తు శకం 70లో టైటస్ అనే చక్రవర్తి ఈ మందిరాన్ని ధ్వంసం చేసి యూదులందరినీ కూడా చంపటం ప్రారంభించాడు. చాలామంది బ్రతుకున్నటువంటి యూదులు ఏం చేశారంటే ప్రపంచ దేశాలకు పారిపోయారు. పారిపోయినటువంటి యూదులందరూ కూడా మరలా 1948లో మే 14న మరలా ఇజ్రాయేల్ దేశానికి వచ్చి స్వతంత్ర రాజ్యంగా ఏర్పడడం అనేది జరిగింది. ఏమండి? 1948లో మరలా తిరిగి వచ్చారు. వాళ్ళందరూ కూడా, పారిపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చి స్వతంత్ర రాజ్యంగా మే 14న ఒక రాజ్యంగా, ఒక దేశంగా ఏర్పడడం జరిగింది. ఏమండి? ఇప్పుడు వీళ్ళు మరలా వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ, వాళ్ళు మరలా ఎక్కడెక్కడైతే యూదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక రాజ్యంగా ఏర్పడి వాళ్ళ దేశాన్ని బలపరుచుకుంటున్నారు. ఆ దేశం మీదకి వచ్చినటువంటి ఎవరినైనా సరే ఓడించడానికి ఎన్నో వెపన్స్ తయారు చేసి చక్కగా వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేసుకున్నారు. వాళ్ళ దేశం మీదకి ఏ దేశమైనా యుద్ధానికి వెళ్ళాలంటే 1కి 100 సార్లు ఆలోచించాలి. ఏమండి? ఒకానొక టైంలో ఒకేసారి 9 దేశాలు యుద్ధానికి సిద్ధపడితే 9 దేశాలను కూడా చిన్న దేశమైనటువంటి ఇజ్రాయెల్ దేశం చిత్తుగా ఓడించింది. ఏమండి? ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఇజ్రాయెల్ మీదకి వెళ్ళాలంటే 1కి 100 సార్లు ఆలోచించాలి. అంత భయంకరమైనటువంటి వెపన్స్ ఉన్నాయి, అంత అద్భుతమైన టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు. ఏమండి? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. అలా దేశాన్ని చక్కగా అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఇప్పుడు 3వ మందిరాన్ని కట్టాలనుకుంటున్నారు ఇప్పుడు. ఏమండి? సొలొమోను గారు కట్టించిన మందిరం ధ్వంసం అయిపోయింది. తర్వాత యెరుబ్బాబెలు కాలంలో, కోరేషు గారి రాజుగారి కాలంలో కట్టినటువంటి మందిరం కూడా ఏమైంది? ధ్వంసం అయిపోయింది. క్రీస్తు శకం 70లో టైటస్ అనే చక్రవర్తి ధ్వంసం చేశాడు. ఇప్పుడు మరలా 3వ మందిరాన్ని కట్టాలనుకుంటున్నారు వాళ్ళు. ఏమండి? కడతారు కూడా. దానికి సంబంధించినటువంటి పెయ్యలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారట? అమెరికా నుంచి తీసుకొచ్చారట. ఏ పెయ్యలు అవి? ఎర్రని పెయ్యలు. ఒక్క తెల్లని వెంట్రుక కూడా దాని మీద ఉండకూడదంట. అన్ని పరీక్షలు అయిపోయినాయట. యెరూషలేము రాజధాని అయిపోయిందంట. అలాగే మందిరానికి స్థలం కూడా సిద్ధపరిచారట. ఇప్పుడు 3వ మందిరాన్ని కడతారట. ఎర్రని పెయ్యలను ఏం చేస్తారు? దహన బలిస్తారట. దహన బలిచ్చిన తర్వాత వచ్చిన బూడిదను పాత బూడిదలో కలిపి ఆ బూడిద యూదుల నెత్తి మీద జల్లుకుంటారట. అప్పుడు క్రీస్తు 2వ రాకడ వస్తుంది అని చెప్పి కొంతమంది ప్రకటిస్తున్నారు. ప్రకటిస్తూ ఒక వచనాన్ని చూపిస్తున్నారు. అదేంటో చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 19వ అధ్యాయం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు వ్రాయబడినటువంటి సందర్భాన్ని చూపిస్తున్నారు వాళ్ళు.
సంఖ్యాకాండము 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చూపిస్తున్నారు. అంతా చదవద్దు, మనం 9, 10 వచనాలు చదువుదాం. మీరింటికి వెళ్ళిన తర్వాత చదువుతారు. అక్కడ ఎర్రని పెయ్యి గురించి దేవుడు చెప్పడం జరిగింది. ఒకే పెయ్యి గురించి ఇక్కడ దేవుడు చెప్పాడు, కానీ వీళ్ళు 5 పెయ్యలను సిద్ధం చేస్తున్నారు. ఏమండి? 9, 10 వచనాలు చూద్దాం. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలమందును ఉంచవలెను. ఏ భస్మం? ఎర్రని పెయ్యను వధించి, ఏమండి, దహన బలి చేయాలి కదా. దహన బలి చేసిన తర్వాత వచ్చే బూడిద ఉంటుంది కదా, బూడిదనే భస్మం అంటారు. భస్మం అంటే బూడిద. ఆ బూడిదను ఏం చేయాలట? పాలెము వెలుపల పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాలెము వెలుపల పవిత్ర స్థలంలో ఈ బూడిదను ఉంచాలట. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీల సమాజమునకు దాని భద్రము చేయవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీల సమాజమునకు దానిని భద్రము చేయవలెను. అంటే ఈ బూడిదను కొంత నీటిలో కలిపి ఆ నీళ్ళు ఏం చేస్తారనమాట? మీద చల్లుకుంటారు. ఇది ఇశ్రాయేలీలకు పాప పరిహార జలము అన్నాడు. పాప పరిహార జలము. ఇది ఎప్పుడు చెప్పాడు? క్రీస్తుకు పూర్వం మోషే గారి కాలంలో చెప్పాడు. అంతే కదండి. ఎవరికి చెప్పాడు? ఇది క్రైస్తవులకు చెప్పింది కాదు. ఎవరికి చెప్పాడు? ఒకప్పుడు ఇశ్రాయేలీలకు చెప్పాడు. ఇది చదివించి ఏం చేస్తున్నారంటే, ఇదిగో ఇప్పుడు ఎర్రని పెయ్యలు బలిస్తారు. బలిచ్చిన తర్వాత దాన్ని దహన బలిగా అర్పిస్తారు. అప్పుడు బూడిద వస్తుంది. ఆ బూడిదను పవిత్ర స్థలంలో దాచిపెడతారు. పాత బూడిద ఒకటి ఉంది, అది ఎక్కడుందో వెతుకుతున్నారు. ఆ బూడిదలో కలుపుతారు. కలిపిన తర్వాత దానిని నీటిలో కలిపి వాళ్ళ నెత్తి మీద చల్లుకుంటారు, పాప పరిహార జలముగా. తర్వాత క్రీస్తు రాకడ వస్తుంది అని చెప్పి ఒక మంచి కట్టు కదా అల్లారండి. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలు, ఇది ఆల్రెడీ జరిగిపోయింది. ఇది క్రీస్తుకు పూర్వం ఇశ్రాయేలీల కాలంలో ఇది జరిగిపోయింది. కానీ ఇది మళ్ళా ఇప్పుడు జరగాలని, ఇది మళ్ళా చేస్తారని, తర్వాత మందిరాన్ని కడతారని, క్రీస్తు రాకడ వస్తుందని చెప్పి ప్రకటిస్తున్నారండి. ఇలా చెప్పే వాళ్ళకి, ఇలా ప్రకటించే వారికి బైబిల్ మీద సరైన అవగాహన లేదు అని మనకు అర్థం కావాలి. ఏమండి? పాత నిబంధనలో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం మోషే గారి ఆధ్వర్యంలో ఇశ్రాయేలీలకు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఎప్పుడో గతించిపోయాయి. ఇవన్నీ ఎప్పుడో అయిపోయినాయి. పాత నిబంధన అనేది కొట్టివేయబడింది. నూతన నిబంధన అనేది మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వచనాలు చూపించి ఇప్పుడు 3వ మందిరం కట్టబడుతుంది. ఎర్రన పెయ్యలు సిద్ధమయ్యాయి. రాజధాని యెరూషలేము అయిపోయింది. స్థలం కూడా సిద్ధపడింది. కాబట్టి ఇప్పుడు మందిరాన్ని కడతారు. ఇప్పుడు దహన బలి అర్పిస్తారు. ఆ బూడిదను సిద్ధం చేస్తున్నారు. కాబట్టి క్రీస్తు రాకడ వస్తుంది అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారండి. ఇదంతా కూడా ఒక కట్టు కథ మాత్రమే. ఏమండి? 3వ మందిరం కట్టి ఎర్రని పెయ్యలు దహన బలిచ్చి ఆ బూడిదను నీటిలో కలిపి నెత్తి మీద చల్లుకుంటే క్రీస్తు రాకడ అనేది రాదు. క్రీస్తు రాకడ ఎప్పుడు వస్తుందో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. క్రీస్తు రాకడ ఎప్పుడు వస్తుందో ఒకసారి చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. ఎప్పుడు అంతం వస్తుంది? ఏమండి? ఎప్పుడు అంతం వస్తుంది? ఎర్రను పెయ్యలను వదిలించిన తర్వాత కాదు, 3వ మందిరాన్ని కట్టిన తర్వాత కాదు. ఎప్పుడు? రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై ప్రకటించబడాలి. అప్పుడు అంతం వస్తుంది. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లల, రాజ్య సువార్త అంటే ఇదిగో ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, ఇది రాజ్య సువార్త. ఏమండి? చాలా చోట్ల ప్రకటించబడుతుంది. అది రాజ్య సువార్త కాదా? కాదు. మరి ఏ సువార్త? అది శరీర సంబంధమైన సువార్త. ఏమండి? భూ సంబంధమైన సువార్త అది. అంటే యేసుప్రభుని నమ్ముకోండి, మీ అప్పులు తీరుతాయి. యేసుప్రభుని నమ్ముకోండి, మీ రోగాలు తగ్గుతాయి. యేసుప్రభుని నమ్ముకోండి, మీకు పిల్లలు పుడతారు. యేసుప్రభుని నమ్ముకోండి, మీకు ఉద్యోగం వస్తుంది అని ప్రకటిస్తున్నారు కదా. అది రాజ్య సువార్త కాదు. ఇదిగో యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీ పాపాలు క్షమించబడతాయి. యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీరు పరలోకానికి వెళతారు.
యేసుక్రీస్తులాగా పరిశుద్ధుడిగా బ్రతకండి, నిత్య జీవానికి వెళ్తారు అని చెప్తున్నాం చూసారా, అది రాజ్యసువార్త. అర్థమైందండి? మనం ప్రకటించేది రాజ్యసువార్త. పరలోకం కోసం నరకం కోసం చెప్తున్నాం చూసారు, ఇది రాజ్యసువార్త. దీనికోసం చెప్పరు చాలామంది. దేనికోసం చెప్తున్నారు? ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు. ఏమండి, దేవుడు ఏదో ఇస్తాడు, దేవుడిని నమ్ముకోండి మీకు కలిసి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్తున్నారు చూసారా, అది రాజ్యసువార్త కాదు. అది శరీర సంబంధమైన సువార్త, భూ సంబంధమైన సువార్త. కనుక సకల జనులకు సాక్షార్థమై ఈ రాజ్యసువార్త ప్రకటించబడాలి. అప్పుడు ఏమొస్తుంది? అంతం వస్తుంది. అప్పుడు క్రీస్తు వస్తాడు. కాబట్టి యెరూషలేములో ఇప్పుడు 3వ మందిరాన్ని కట్టి ఎర్రని పెయ్యలు వధించడం ద్వారా ఏమండి క్రీస్తు రాకడనేది రాదు. ఎందుకంటే ఆల్రెడీ క్రీస్తు వధించబడ్డాడు. క్రీస్తు ఏమయ్యాడు? వధించబడ్డాడు. అది కూడా చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం నుంచి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం నుంచి 14వ వచనం వరకు చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు వారు ఆల్రెడీ సిలువలో అర్పించబడ్డారు, బలైపోయాడు ఆయన మన కోసం, మన పాపాల కోసం. కాబట్టి మనం ఏమయ్యాం? బాప్తిసం ద్వారా పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండెను. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండెను. యాజకుడు దినదినం ఏం చేస్తున్నాడు? బలి అర్పిస్తున్నాడు. కానీ ఆ బలి పాపములను ఎన్నటికీ తీసివేయలేవు. ఏమండి, ఇప్పుడు ఎర్రని పెయ్యలేదో బలి ఇద్దాం అనుకుంటున్నారు కదా, ఎర్రని పెయ్యల ద్వారా పాపాలన్నీ పోతాయా? పాపాలు పోవాలంటే ఎవరి ద్వారా పోతాయి పాపాలు? యేసుక్రీస్తు వారి ద్వారానే. యేసుక్రీస్తు ఒక్కసారే మనందరి కోసం బలైపోయాడు. కాబట్టి ఇప్పుడు మనం మళ్ళా బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా బలితో పని లేదు, జంతువుల బలితో మనకు పని లేదు. ఎందుకంటే మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు రక్తము పాపములు తీసివేయట అసాధ్యము అన్నాడు. కాబట్టి మేకలు నర్పించినా, గొర్రెలు నర్పించినా, ఎద్దులు నర్పించినా, నువ్వు దేని నర్పించినా కూడా మనుషుల పాపములను తీసివేయట అసాధ్యం అన్నాడు. అందుకే కింద చదవండి. ఇంకా ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేర్చుండు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైను. ఈయనైతే, ఎవరైనా? యేసుక్రీస్తు వారు. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి, సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి. యేసుక్రీస్తు వారి బలి ఎంతకాలం నిలుస్తుంది? సదాకాలము అంటే క్రీస్తు 2వ రాకడ వరకు ఆ ఒక్క బలే నిలిచి ఉంటుంది. ఇంకా మరలా మనం మాటి మాటికి జంతువులను బలి ఇవ్వవలసిన అవసరం లేదు. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నుంచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయ వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఒక్క అర్పణ చేత అన్నాడు చూడండి. ఒక్క అర్పణ చేత ఆయన ఒకేసారి అర్పించబడ్డాడు. దేని నిమిత్తం? మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం, మన అపరాధాల నిమిత్తం యేసుక్రీస్తు వారు ఒకే ఒక్కసారి ఆయన అర్పించబడ్డాడు. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. మరలా 3వ మందిరం కట్టాల్సిన అవసరం లేదు. ఆ బూడిద మళ్ళీ నీటిలో చల్లుకొని నెత్తి మీద చల్లుకోవాల్సిన అవసరం, నీటిలో కలుపుకొని నెత్తి మీద చల్లుకోవాల్సిన అవసరం లేదు. దాని ద్వారా పాపం అనేది పోయే అవకాశం
లేదు. యేసుక్రీస్తు వారు ఒకే ఒకసారి అర్పించబడ్డాడు. ఒకే ఒకసారి అర్పణగా సదాకాలం ఉండే బలిని ఆయన అర్పించాడు. కనుక యేసుక్రీస్తు వారి ద్వారానే మనం ఏమవుతున్నమాట, సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడే వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి రాకడ జరగాలంటే ఏమండి, మూడవ మందిరం కట్టాల్సిన అవసరం లేదు. ఎర్రని పెయ్యలు దహన బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. సర్వ లోకానికి ఏం చేయాలి, సర్వ సృష్టికి సాక్ష్యార్థమై రాజ్య సువార్త ప్రకటించబడాలి. ఏమండి, రాజ్య సువార్త ప్రకటించబడిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు వారి లోకానికి వస్తారు. అప్పుడు ఈ లోకానికి అంతం కలుగుతుంది. కనుక ఈరోజు చాలామంది మాట్లాడుతున్నటువంటి ఎర్రన పెయ్యలు అనేది ఒక కట్టు కథ మాత్రమే. దానివల్ల ఏ విధమైన ప్రయోజనము క్రైస్తవ్యానికి లేదు. మూడవ మందిరం కట్టినా క్రీస్తు రాడు, ఎర్రన పెయ్యలు వధించినా క్రీస్తు రాడు. క్రీస్తు రావాలంటే ఈ లోకానికి రాజ్య సువార్త అనేది ప్రకటించబడాలి. రాజ్య సువార్త ప్రకటించే బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. మనమే ప్రకటించాలి. మనం విన్నటువంటి వాక్యం, మనం నేర్చుకున్నటువంటి వాక్యం అనేక మందికి తెలియజేయవలసిన బాధ్యత మన మీద ఉంది. అనేక మందికి క్రీస్తు గురించి ప్రకటించాలి. క్రీస్తు మన పాపాల కోసం బలైపోయాడు. క్రీస్తు మన పాపాల కోసం తన రక్తాన్ని చిందించాడు. క్రీస్తే మార్గం, క్రీస్తే ఈ లోకానికి సత్యం, క్రీస్తే ఈ లోకానికి జీవం అని అనేక మందికి మనం ప్రకటించి అనేక మందిని దేవుని వైపు నడిపించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మూడవ మందిరం కట్టడం వల్ల క్రీస్తు రాకడనేది జరగదు అనే సంగతిని మీరు గ్రహించి అందరూ కూడా క్రీస్తు శిలువ త్యాగాన్ని అనేక మందికి ప్రకటించి అనేక మందిని క్రీస్తు వైపు నడిపించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.